వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో పసుపు హార్వెస్ట్ చేసుకుందాం. ఇలా మొక్కలన్నీ వాడిపోయాక మన హార్వెస్ట్కి రెడీ అయినట్టు. నేను కేజీ దుంపలు పెట్టానండి. ఎంత వచ్చిందో చూద్దాం. ఇసుక నేల కదా, తొందరగానే వచ్చింది. ఇది నేను ఉదయం 9ంటికి స్టార్ట్ చేశాను. చాలా బాగానే వచ్చినట్టుందండి. చూడండి ఎంత హెల్తీగా వచ్చినాయో. మన తోటలో కూడా పసుపు ఈజీగా పెంచుకోవచ్చు. అటు దుగ్గిరాల అటు సైడే కాదు, మన చీరాల్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు మన ఇంటికాడ. నేను చెప్పాను కదా 3 సంవత్సరాల నుంచి పెంచుతున్నానని. 3 సంవత్సరాల నుంచి నేను కొంచెంగా దాన్ని పెంచి ఈ సంవత్సరం చాలా మొక్కలు వేసాను. 55-60 మొక్కల దాకా వేసాను. చూడండి అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో. ఒక్క చిన్న అంగుళం దుంప పెట్టాను. చూడండి ఎన్ని కొమ్ములు వచ్చినాయో. సైజ్ చూడండి అసలు ముందు ఎంత హెల్తీగా ఉందో. నేను వీటికి ఏమీ వాడలేదండి. ఎరువు చల్లాను. కిచెన్ వేస్ట్ నుంచి వచ్చినవి అన్నీ వాటరు, మన పళ్ళ తొక్కలు అవన్నీ 2 రోజులు అలా ఉంచి ఆ పాదుల్లో వేసేదాన్ని. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇది 9 నెలల పంట అండి. నేను పోయిన సంవత్సరం 5వ నెలలో వేసాను. ఇది నేను మార్చిలో తీస్తున్నాను. అంటే ఇది 9 నెలలు ఈజీగా 9 నెలలు 10 నెలలు పంట. ఇది చాలా బాగా వచ్చిందండి. నా సంతోషానికి అవధులు లేవు. ఇది తీసాక అంతా మనం ఆకులు ఆ ఏర్లు కూడా ఏం పడాల్సిన అవసరం లేదు. దాంతో మనం ఎరువు తయారు చేసుకోవచ్చు. అసలు అవి పీకుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి పసుపు. ఆకులు కదిలిచ్చినా, మనం అది తీసాక ఆ నేలను కదిలిచ్చినా కూడా మంచి స్మెల్ వస్తుంది. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చాయో. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇది నా పుల్లతో తీద్దామంటే కొమ్ములు ఏడ తునుగుతాయి కానీ నేను చేత్తోనే తీస్తున్నాను. చేతులన్నీ దొక్కుపోతున్నాయండి ఇది ఇయ్యాలంటే. చూడండి ఒక్క చిన్న దుంపకి ఎన్ని దుంపలు వచ్చినాయో. ఇవాళ తీలా కలిసిపోతున్నానండి నేను ఈ వీడియోకి. ఈ పసుపు కొమ్ములన్నీ తీయటానికి నాకు 4 గంటల టైం పట్టిందండి. ఉదయం 9ంటికి మొదలు పెట్టాను. 1-1:30 అయింది ఇదంతా అవే తలికి. తీసి వీడియో తీయటానికే నాకు 4 గంటల పైనే పట్టింది. ఇవన్నీ తీసి మనం ఉడకబెట్టుకునేది కూడా చూపిస్తాను. స్మెల్ మాత్రం మామూలుగా లేదండి, మంచిగా అసలు స్మెల్ భలే ఉంది అసలు. మీరు కూడా కొంచెం తల ఉన్నా మీరు కూడా పెట్టుకోండి, మనకు కూడా ఈజీగా వస్తాయి. ఎంత మంచిదో మనం పండించుకున్న పసుపు, ప్యూర్ ఆర్గానిక్ పసుపు. మనం పాలల్లో వేసుకొని తాగిన దగ్గు, జలుబు అన్నీ తగ్గుతాయి. నిన్న గార్డెన్కి వెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చానండి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాటేవి జామ మొక్కలు, సీతాఫలం, మామిడికాయ, సపోటా, సీతాఫలం, నైట్ పిన్ను, డ్రాగన్ ఫ్రూటు,
నిమ్మ చెట్టు, మన తోటలో యాలకుల చెట్టు కూడా వేసానండి. అది కూడా మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తెచ్చాను. 3 సంవత్సరాలకు మనకి కాయలు వస్తాయంట, యాలక్కాయలు. చూద్దాం ఎలా వస్తాయో. మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఆ చెట్టు. దుంపలు చూసారా, ఒక్క చెట్టుకి 1/2 కిలో దాకా వచ్చినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనకు కొంచెం ప్లేస్ ఇలా చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటే అవి ఎలా చేస్తాయా ఏంది అని మనం చేస్తూ ఉంటే మనకే అదే ఐడియాలు వచ్చేస్తాయి. మనం మందులు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ తీయడం కూడా నేను అన్నీ వీడియో లాంగ్ అయిద్దని అన్నీ కూడా చూపించట్లేదు, కొన్ని తీసినవే చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో మరీ లాంగ్ అయిపోయిద్దండి. చాలా బాగా వచ్చినాయిందండి పసుపు. ఈ ఈరు నాకు సంవత్సరం కంటే ఎక్కువే ఉంటుంది. ఇది పీకటం ఒకరోజు అయితే దీన్ని మళ్ళీ క్లీన్ చేసి దీన్ని ఉడకబెట్టాలండి. ఉడకబెట్టి మళ్ళీ మనం ముక్కలు కోసి ఎండబెట్టుకోవాలి. మిల్లుకి తీసుకెళ్ళి పసుపు ఆడిచ్చాము. కేజీ దుంపలు వేసాను. ఇదంతా నేను వెయిట్ వేస్తే 25 కిలోల దుంపలు వచ్చినాయి నాకు. కేజీకి 25 కేజీలు పసుపు దుంపలు వచ్చినాయి. దుంపల సైజు చూసారా, నాకు పెద్ద మైక్ గిన్నె ఉంది చూడండి, ఆ గిన్నెకి వచ్చినాయి మొత్తం దుంపలు. ఇక చూడండి అసలు మొత్తం బీకి మా అమ్మాయి ఎలా పెట్టిందో. మనం ఆ చిన్న దుంపలన్నీ ఒక రకంగా తల్లి దుంప అని ఉండిద్ది. ఆ తల్లి దుంపని మనం పాలల్లో వేసుకుంటే దాంట్లో విటమిన్లు ఎక్కువ ఉంటాయి. దాన్ని విడిగా చేసి నేను పసుపు విడిగా ఆడిచ్చాను వాటిని. చూడండి అసలు ఎంత హెల్తీగా, కలర్ చూడండి అసలు ఎలా ఉన్నాయో, సైజు. నాకు ఆ గిన్నె నిండా వచ్చినాయి. దీని క్లీనింగ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా టైం పట్టింది నాకు. మన గిన్నెలు ఉన్నాయి చూడండి, ఆ తెల్ల గిన్నెలు, ఆ గిన్నె నిండా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో దుంపలు. కడియాగా అలా ఉన్నాయి, గిన్నె నిండా వచ్చినాయి. దాన్ని శుభ్రంగా కడిగి ఆరబోసి ఆ నెక్స్ట్ డే వాటిని ఉడకబెట్టాను. గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగాక అప్పుడు మనం పసుపు దుంపలు వేయాలి. అవి ఒక పావు గంట పడతాయండి. ఉడికాక మళ్ళీ తీసి అమ్మటే చన్నీళ్ళల్లో వేసుకోవాలి. అప్పుడు పసుపు ఉడకటం ఆగిపోయిద్ది. మనం తీసి అలాగే పెట్టకూడదు, మళ్ళీ ఎక్కువ ఉడికిపోతాయి. మనం ఉడికిందని ఎలా తెలిసిద్దంటే మనం తుంచితే లోపలంతా పసుపుగా వచ్చేయాలి. పచ్చి దుంప తుంచితే ఒక రకంగా ఉండిద్ది. ఉడకబెట్టాక మీకు చూపిస్తాను అది కూడా. ఉడకబెట్టి చన్నీళ్ళల్లో వేసేసుకోవాలి అమ్మటే. ఉడకబెట్టాక కూడా మళ్ళీ ఒకసారి కడిగానండి. అవి ఆరాక మనం అలా చిన్నగా సన్నగా ముక్కలు తరుక్కొని ఎండబెట్టుకోవాలి. ఈ ఉదయాన్నే ఉడకబెట్టుకొని ఆరబోసుకోవాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి. ఫస్ట్ 1-2 రోజులు కొంచెం షేడ్ ఎండలో ఆరబెట్టి తర్వాత ఇంట్లో ఆరబెట్టుకోవాలి. పూర్తి ఎండలో కూడా ఆరబెట్టుకోకూడదు, దీంట్లో పోషకాలు పోతాయి. సన్నగా చిప్స్ లాగా ముక్కలు తరిగి ఆరబెట్టుకోవాలి.
ఇది కూడా నాకు ఒక పూట పట్టిందండి ముక్కలన్నీ కట్ చేసే తలకి. చూడండి ముక్కలు కోసే కలర్ ఎలా ఉందో. నాకు 2 రోజులు పట్టింది ఆరేతలకి. 3వ రోజు ఒక రోజు నీళ్ళు ఆరబెట్టి మిల్లుకు పంపించాను. ఇదిగో చూడండి పచ్చిదుంప అలా ఉంది, కలర్ చూడండి పచ్చిదుంప అలా ఉంది. ఉడకబెట్టాక అలా పసుపులాగా అయిపోయింది. ఇదిగో చూడండి పచ్చిదుంప అలా వండిద్ది, ఉడకబెట్టాక ఆ కలర్కి వచ్చింది. పూర్తిగా ఎండే తలకి 20 కిలోలు పసుపు దుంపలు వచ్చినాయి. 20 కిలోలు పసుపు ఆడితే నాకు 4 కిలోలు పసుపు వచ్చింది. కలర్ చూడండి ఎలా ఉందో. ఒరిజినల్ పసుపు కలర్ ఇది. మనం కొనుక్కొచ్చుకుందేమో తెల్లగా అదో రకంగా వండిద్ది. చూడండి కలర్ ఎట్టుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.